కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామస్తులు తాగునీటి చర్యల కారణంగా తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. గ్రామంలో తాగునీరు రావడం లేదని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమి లేక ఖాళీ బిందులతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తమకు తాగునీళ్ళు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉంటే 10 ఏళ్ల క్రితం రాష్ట్రంలో తాగునీటి కష్టాలు కనిపించేవి. నల్లాలు లేకపోవడంతో నీళ్ల కోసం ప్రజలు కుండలు బిందెలు పట్టుకొని రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపేవారు. కానీ 10 ఏళ్ల నుంచి నీటి కష్టాలు తీరిపోయాయి. గత కొద్ది రోజుగా రాష్ట్రంలో మళ్ళీ అలాంటి సన్నివేశాలే కనిపిస్తున్నాయంటూ ఈ ఒక వార్త చూడవచ్చు. తెలంగాణలో కనుక చూసుకుంటే పరిస్థితులు ఎట్లున్నాయంటే తాగునీరుకి ఇబ్బందే, కరెంటుకి ఇబ్బందే, తిండి తిన్నవాన్ని ఇబ్బందే, రైతులకు ఇబ్బందే, వృద్ధులకు పెన్షన్లు రాక ఇబ్బందే, హాస్పిటల్కి పోతే కరెంటు ఉంటుంది అది ఇబ్బందే, మందుల కొరత ఉంటుంది అది ఇబ్బందే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వివరిస్తుందంటే ఎవరైతే సామాన్యులు, పేదలు, బీదలు, మధ్యతరగతి కుటుంబాలు కానీ ఇట్లాంటి వాటిని ఏంటంటే చిన్న చూపు చూస్తున్నది, అవహేళన చూస్తున్నది. ఎందుకంటే ఈరోజు వాళ్ళని పట్టించుకోకపోవడం అంటే ఎంత దారుణం. గత 10 ఏళ్ళకి ఎక్కడ కూడా నీటి ఎద్దడి కానీ లేకపోతే ఇట్లా బిందెలు పట్టుకొచ్చి రోడ్ల మీద నిల్చున్న సందర్భాలు మనం ఎప్పుడు చూడలే. ఎప్పుడు చూసామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో ఎట్లున్నా అంటే బిందెలు పట్టుకొని బావిల పొంటి పోయి బోరింగ్ల పొంటి పోయి నీళ్ళ కోసం కొట్టుకున్న సందర్భాలు చూసినాం. గత 10 ఏళ్ళకి ఇట్లాంటి సందర్భాలు చూడలే. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఏదైతుందో ఆ మార్పులో భాగంగా ఈరోజు మళ్ళీ రోడ్ల మీదకి బిందెలు బకెట్లు పట్టుకొని వచ్చి నిరసన తెలిపే పరిస్థితులు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదంతా దేనికి సాంకేతం? ఎంతసేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మీద వాళ్ళను మెప్పించే ప్రయత్నాలే తప్ప తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం కూడా సోయలేక ఉంటా ఇట్లాంటి పరిస్థితులకు అయితే తెరదీస్తున్నాడు. ఇది ఎవరు ఆలోచించాలి? ఇది ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుంది? నీటి ఎద్దడి ఏర్పడి ఊరంతా కలిసి ఇట్లా బిందెలు బకెట్లు పట్టుకొని రోడ్ల మీదకి ఎక్కిరు. ఈ రోజున మార్పు తెస్తా అంటే ఇదేనా తెచ్చిన మార్పు? అంటే ఇంటికి ఏదైతే మిషన్ భగీరథ నీళ్లు వచ్చినాయో ఆ పరిస్థితుల నుంచి మళ్ళీ బిందెలు బకెట్లు పట్టుకొని రోడ్డు మీదకి తీసుకొచ్చే మార్పు మీరు తీసుకొచ్చింది. ప్రభుత్వానికి మొత్తానికైతే సోయి లేకుండా అవుతున్నది.